ఎలక్షన్స్ చూసుంటారు మీ అనుభవంలో. ఈ ఎలక్షన్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా దీనికి? పార్టీ పరంగా వ్యక్తులు సెలక్షన్ చేసి పంపించేస్తారు, కానీ ప్రజలు ఈయన నమ్మకం అయితే లేదు కదా సార్ క్యాండిడేట్ల మీద. ఎలక్షన్లు సాఫీగా జరుగుతాయనే నమ్మకం కూడా లేదు. డబ్బులకు అమ్ముడు ఓటర్లను కొంటున్నారు. Leaders who are working on the ground. जनधन अकाउंट दिया था तो काय को आप बांटने को गए उधर, पूछने को आपके सब फोटो हैं, आपके पास पूरा क्लियर है कि जीएचएमसी एरिया में किस किस एरिया में पानी आया था, वो मालूम है, उन लोगों को दो. స్వార్థానికి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లాన్లు చేస్తారు, ఇష్టం వచ్చిన పద్ధతులు. ప్రజలు అంటారు, ప్రజల దగ్గరకు వచ్చి ఎవరు అడుగుతారు సార్? గ్రేటర్ నగారా మోగింది. బల్దియా పీఠంపై ఎవరు మేయర్ బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఆల్రెడీ చర్చ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ విడుదలైన నేపథ్యంలో ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికల గురించే తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్న దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించిన వేడి ఇంకా సమసిపోక ముందే ఒక చాలా తక్కువ టైం పీరియడ్ తోటి, ముఖ్యంగా ఒక 14 రోజుల వ్యవధిలోనే పోలింగ్ జరగబోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం కాబోతూ ఉన్నాయి అండ్ ఏ అంశాల పట్ల ఓటర్లు ఈ ఎలక్షన్స్లో ఓటింగ్ చేయబోతూ ఉన్నారు అండ్ ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఈ నగర వాసుల మనోగతం ఏంటో తెలుసుకోవడం కోసం నేషనలిస్ట్ హబ్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తోంది. అండ్ ఈరోజు మనం బర్ఖత్పురాలో ఉన్నాము. ఇది కాచిగూడ డివిజన్ కిందకి ఈ ప్రాంతం వస్తుంది అండ్ బర్ఖత్పురా లోని ఒక పార్క్లో ప్రస్తుతం మనం ఉన్నాం. బేసికల్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనగానే మనం మామూలుగా బస్తీల సమస్యల గురించి, అనేక ప్రజా సమస్యల గురించి లేదా అనేక ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. బట్ వేరాజ్ అసలు నగరం గురించి ఇక్కడ స్థిరపడిన వ్యక్తులు అంటే బర్ఖత్పురా ఈ రీజియన్లోనే తెలంగాణ ఆత్మ ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు లేకపోతే ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో గతంలో మనం చూసినట్లయితే ఇది హాట్ సిటీగా మనం చూస్తూ ఉన్నాం. సెంటర్ ఆఫ్ ద సిటీగా దీన్ని మనం అభివర్ణిస్తూ ఉండేవాళ్ళం. దీనికి కూతవేటు దూరంలోనే మనకు ఓల్డ్ సిటీ కూడా స్టార్ట్ అవుతుంది, చాదర్గఢ్ లాంటి ప్రాంతాలు. సో ఈ నేపథ్యంలో ఈ బర్ఖత్పురాలోని సీనియర్ సిటిజన్స్ ఏమనుకుంటూ ఉన్నారు, ఇక్కడ స్థిరపడిన వ్యక్తులు ఎట్లా ఈ ఎలక్షన్స్ని చూస్తూ ఉన్నారు, అనేక ఎలక్షన్స్ని వాళ్ళు చూసి ఉంటారు. జిహెచ్ఎంసీగా మారిన పరిణామాలు కావచ్చు, జిహెచ్ఎంసీగా మారిన తర్వాత అయినా సరే ఏమైనా కొత్త మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు కనబడుతున్నాయి, ఈ ఎలక్షన్స్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్న అంశాలేంటి, ఇటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు కొంతమంది ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సార్ మీ పేరేంటి సార్? నా పేరు పొట్టేల్ దశరథ్ యాదవ్ సార్. దశరథ్ యాదవ్ గారు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 13 years నుంచి. 13 ఏళ్ళు అవుతుంది ఇక్కడ నుండి. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇంకా 14 రోజుల లోపలనే పోలింగ్ జరగబోతోంది. సో ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు మీ అనుభవంలో. సో ఈ ఎలక్షన్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా దీనికి? ఇప్పుడు పార్టీ పరంగా పార్టీ గుప్తాధిపత్యానికే ఇంత తొందరగా ఎలక్షన్స్ చేస్తున్నారు సార్. ఏ క్యాండిడేట్ ఎట్లా ఈ బస్తీ వాతావరణంలో ఎవరు తిరగాలి, అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరు సార్? ఈ 7 days 8 daysలో ఎట్లా ఎలక్షన్స్ అవుతాయి సార్? ఇప్పుడు వేసేటోళ్ళు కూడా క్యాండిడేట్ని గుర్తించి మాకు చేస్తాడు అని పార్టీ పరంగా వ్యక్తులు సెలక్షన్ చేసి పంపించేస్తారు, కానీ ప్రజలు ఈయన నమ్మకం అయితే లేదు కదా సార్ క్యాండిడేట్ల మీద. అట్లా ఇప్పుడు ఈయన వచ్చిండు ఎట్లా వేయాలనేది ఆలోచించే టైమే లేదు కదా సార్. ఆలోచించే టైమే లేదు ఏడున్నా సార్. ఇప్పుడు మనం చూస్తున్న పాత క్యాండిడేట్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. ఇక మరి ఆయన గురించి మనకు తెలియదు కదా సార్, ఎంత పార్టీకి పని చేసిండా లేదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం మున్సిపల్ బడ్జెట్ ఏదైతే ఉందిగా డెవలప్ చేసేటి అంత వేస్ట్ బడ్జెట్. ఒక పని చేపిస్తారు అనుకో, దాని స్టాండర్డ్ ఉండదు, ఏముండదు. ఎంత ఇప్పుడు నువ్వు 65,000 కోట్లు ఏమో చెప్తారు, 65 కోట్లకు పెడితే ప్రజలకు ఏమి ఉపయోగిస్తున్నదో వాడు అడిగేటోడు లేడు. ఎంత నష్టం అది? ఎట్లా డెవలప్ చేస్తారు సిటీ? కాదు అట్లా. ఇప్పుడు ఒక మాన్యువల్కి ఇస్తారు, మొన్నటిదాకా మాన్యువల్ ఇచ్చారు కదా సార్, అది ఎన్నిసార్లు వేస్తారు సార్? ఇప్పుడు అది ఒక స్టాండర్డ్ అనేది ఉండాలి. ఈ పని చేసినాం ఒక 5 సంవత్సరాలు, ఆ పనిని మనం దగ్గర లేకుంటుండే పని ఒక్కటి ఉండదు సార్. వాళ్ళు చేస్తారు, మళ్ళీ 6 నెలలకు పోతూనే ఉంటుంది మ్యాన్. అట్లా సిటీలో ఎంత నష్టం వస్తుంది సార్? ప్రజా డబ్బు ఎంత? ఇవన్నీ ఇక
ఇక ఇంత తొందరగా చెప్పలేము. సార్ ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మీరు అనేక ఎలక్షన్స్ చూసుంటారు, అనేక పార్టీలను చూసుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా మేయర్ పదవిని తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ సింహభాగం పరిపాలించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే జిహెచ్ఎంసీ నడుస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అంటే మీరు ఈ 3 పార్టీలని చూశారు కదా, తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఏర్పాటైంది. మార్పులు ఏమైనా కనబడుతున్నాయా? కొత్త మార్పు కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? మార్పులు అంటే సార్, ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇక్కడ వెంకటరెడ్డి గారు అని ఉండే, ఇక ఆయన అసలు ప్రజలలో కనిపించనే లేదు. ఇంతకు మొదలు రాంబాబు ఇండిపెండెంట్ గెలిచిండు, ఆయన కొద్దిగా మొత్తం ఈ ఏరియా మంచిగా డెవలప్ చేసిండు. ఇక కన్నా అయితే ఇక్కడ రాడు చూడడు. ఏ పార్టీ కన్నా? ఎవరు ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ. ఓకే. ఇక మరి వెంకటరెడ్డి కూడా ఏం లేదు సార్, ఆయన కూడా లేదు, బీజేపీ క్యాండిడేట్. ఓకే, బీజేపీ. ఓకే. అట్లా ఇక ఇప్పుడు ఇక వచ్చే అతను ఎట్లా చేస్తాడో చూడాలి. ఓకే. పార్టీలు ఏమైనా కానీ నగరం అనేది ఇంపార్టెంట్. అవును సార్, ఇప్పుడు ప్రజాసేవ అంటే ప్రజా డబ్బు కరెక్ట్ ఏడిపోయి వస్తారు సార్. ఇప్పుడు కన్నకి ఇచ్చారు సార్, రోడ్డు దవ్వి మళ్ళీ వేస్తారు. అది ఎంత డబ్బు వేస్ట్ సార్. ఇవాళ వేస్తారు, మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ తెలగొట్టి అచ్చా వేరే పనులు ఏవి చేయరు. అది కూడా స్టాండర్డ్ ఉండదు. ఇప్పుడు రెడ్ మిక్స్లు వేస్తారు, అందులో సిమెంట్ అది పర్సంటేజ్ చూడరు, ఏదంటే 4 రోజులలో మంచిగా ఉంటుంది. ఇప్పుడు హార్డ్ మిక్స్ రోడ్ వేస్తారు, ఆ కలర్ వేసి 15 దినాలే మంచిగా ఉంటుంది, మళ్ళీ 15 దినాలలో పోతూనే ఉంటుంది. అది ఎవరు అడుగుతారు? అది ఇప్పుడు ఎంత వేస్ట్ సార్. ఇప్పుడు ప్రతిదానికి ఉచిత పథకాలు అంటారు, ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ ఉచిత పథకాలు? ఒక మనిషికి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమి తెలియని అతనికి 10 లక్షలు ఇల్లు ఇస్తారు సార్. ఇప్పుడు మధ్యవర్తి పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేసేటోళ్ళే లేరు సార్. ఎట్లా పిల్లల భవిష్యత్తు? ఇప్పుడు 60 సంవత్సరాలు పోయి 58 పోయి 60 సంవత్సరాలు చేశారు. ఇవన్నీ ఎవరు ఇస్తారు సార్? ప్రజలు ఇస్తారా? వాళ్ళంతలో వాళ్ళు చేస్తారు. అది ఇప్పుడు లోకల్లా ప్రజలకు ఉపయోగపడే ఏ పార్టీ పనిచేస్తలేదు సార్. ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారంటే ఈ రాజకీయ నాయకులు అట్లా మారిపోయారు సార్. ఎవరు స్వార్థానికి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లాన్లు చేస్తారు, ఇష్టం వచ్చిన పద్ధతులు చేస్తారు. ప్రజలు అంటారు, ప్రజల దగ్గరకు వచ్చి ఎవరు అడుగుతారు సార్? ఎవరు అడిగారు? వాళ్ళు సొంతంగా డిసిషన్లే, ఎవరు అడిగిన ఏంది చెప్పేటి ఏంది చూస్తూనే ఉన్నాము. చాలా బాధ అనిపిస్తుంది. పైసలు ఇట్లా ఖర్చు పెడతారు, వేస్ట్ చేస్తారని. ఒక కౌన్సిలర్కు ₹1 కోటి ఇస్తారు. ఆ ₹1 కోటి ఇస్తే ఎంత పర్మనెంట్ పని చేస్తుడు? ఈ సంవత్సరం ఇది అయిపోయింది, ఇక మళ్ళీ 10 ఏళ్ళు పని చేయమనేది ఎవరి దృష్టిలో ఉండదు. ఇట్లా చేశారు, మళ్ళీ అది ఏమయ్యేది గ్యారంటీ ఉండదు. ఇంత పెద్ద హైవే రోడ్ వస్తారు సార్, మాన్యువల్ చూడండి, చూడాడ మళ్ళీ క్లీన్నెస్ ఉండదు. ఇంటోళ్ళు తెచ్చి ఆడ వేసేస్తారు, కెమెరాలు పెట్టి చాలాన్లు చేయాలి. ఇప్పుడు ఇంత నాగరికత వచ్చినా ఎడ్యుకేటెడ్స్ కూడా అట్లా వేస్తారు, పోతారు. ఇప్పుడు బాధ్యత లేదు అసలు. బాధ్యత కల్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయట్లేదు. రైట్ సార్. ఇప్పుడు పనిష్మెంటే లేదు సార్. ఎవరిని ఇష్టం వచ్చినాడు, ఎవరు నచ్చిన పనులు వాళ్ళు చేస్తారు. ఏమన్నా అంటే అంత హై లెవెల్ అయిపోయారు. కానంతో కొట్లాడతామంటారు, క్యాకర్లేతో అంటారు. ఇవన్నీ ఏమైనా కూడా. సో అది కొంతమంది చెప్తున్నది ఏంటంటే, నిజంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నామని చెప్తున్నారు కానీ డబ్బులు దేనికోసం ఖర్చు చేస్తున్నారనే విషయంలోనే క్లారిటీ లేకుండా పోతుంది. అంత వృధా ఖర్చు ఎక్కువైపోతుంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే మీరు వారు చెప్పింది మీరు అంగీకరిస్తూనే జిహెచ్ఎంసీకి సంబంధించి ఎలక్షన్స్ ఎట్లా జరగాలంటారు మీరు? ఎట్లా జరగాలంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తూనే ఉన్నారు కదా ఏ విధంగా జరుగుతుంది, ఏం సంగతి. అన్ని ప్రలోభాలే. కరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఎవరు జరుగుతుంది? ఇంకొకటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఈ కాలనీ సంగతే చెప్తా. ఎవరు కూడా ఓటు వేయడానికి వెళ్ళరు. స్లమ్ ఏరియా, ఆ ఏరియా అక్కడ ఓట్లు, మీరు ఓటర్ లైన్లో చూడండి, ఎక్కడన్నా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఓటు అనే బాధ్యత లేని మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. లీడర్లు ఇంట్లో పోయి అది ఇది ఏదో ప్రలోభాలు పెట్టి వాళ్ళతో ఓటు వేయించుకుంటున్నారు, గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఏమైనా చేస్తున్నారు అంటే ఏం లేదు. ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చిన రోజు నుంచి నేను చెప్పలబారులో ఉంటాను. ఆ రోడ్ ఒక్కసారి చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వాటర్లో ప్రాబ్లం వచ్చింది. 25 రోజుల దాకా నీళ్ళే లేవు, అంత కొనుక్కొని తాగినారు అక్కడ. పోనీ అది కొంచెం టెంపరీ రిపేర్ చేసినాక ఇప్పుడు ఆ రోడ్డు ముయ్యనే ఇంకా ఎక్కడ తోడిన రోజు అట్లాగే ఉన్నాయి. ఇట్లా పోవాలంటే గుంటలు వర్షం వస్తే పడిపోతుంటారు అట్లా. అట్లాంటి పరిస్థితి. ఎలక్షన్లు సాఫీగా జరుగుతాయనే నమ్మకం కూడా లేదు. అట్లా మా వ్యవస్థ అట్లా మార్చేసారు మొత్తం. డబ్బులకు అమ్ముడు ఓటర్లను కొంటున్నారు.
ఓటర్లను కొని గెలుస్తున్నారు. అది న్యాయమో అన్యాయమో మీరే చెప్పాలి. మరి ఇదైతే జనరల్గా మీరు పేపర్లో చూడండి, ఎక్కడన్నా పోయి అడగండి, న్యాయమో అన్యాయమో మీరే నిర్ణయించాలి. ఇక కానీ డబ్బులు ఇవ్వకపోతే ఓటర్లే అడుగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి కదా పార్టీలని. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తుంటే వద్దని అంటారా చెప్పండి. ఇప్పుడు దేవునికి పూజ చేస్తాము, ప్రసాదము ఏ వ్యక్తి అయినా ఇంత ప్రసాదం పెడతాము, అతను వద్దని నిరాకరిస్తాడా? దేవుని ప్రసాదం తీసుకోవాలంటాడు. మరి ఇది కూడా అంతే కదా. డబ్బులు ఎవరైనా ఇస్తుంటే కింద పడేస్తే తీసుకోరా అండి? ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తుంటే తీసుకోవాలా లేదా? తీసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఇంతకు ముందు మొన్న వరదలు వచ్చినాయి. వరదల తర్వాత ఇప్పుడు 10,000 రూపాయలు నష్టపరిహారం కింద వాళ్ళకి ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో దానికోసం ఇప్పుడు మీ సేవ దగ్గర పెద్ద లైన్లు కూడా ఉన్నాయి. సో అవును, ఇప్పుడు దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇది ప్రభుత్వము ఇస్తున్న డబ్బులు దేనికి, ఇది నిజంగా సజావుగా ఖర్చు అవుతున్నట్టుగా మీరు భావిస్తారా, లేకపోతే ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బాగా చేయాల్సిన అవసరం ఉందా? ఇది జిమ్కు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈడ డబ్బులు ఇస్తే నాకు మున్సిపల్ ఎలక్షన్లలో ఓట్లు పడతాయని నాయకుల అభిప్రాయం. ఆయా ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు కలిసి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇచ్చి కొంతమందికి అన్యాయం జరిగిందని పోరాడితే మళ్ళీ ఇప్పుడు ఈ సేవ ద్వారా ఇస్తున్నారు. ఈ సేవ ద్వారా ఇచ్చుడులో కూడా కరెక్ట్ లేదు. ఇచ్చిన వాళ్ళు మళ్ళీ పెడుతున్నారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వస్తారు కదా, ఆ ఇంట్లో 3 ఫ్యామిలీలు ఉన్నాయనుకోండి, ఆయనకి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇయ్యరు? ఫామ్ ఫిలప్ చేయాలి, నంబర్ రాయాలి, పెడుతున్నాను. కొంతమందికి వస్తున్నాయి అందులో 5 hours తర్వాత డబ్బులు పడుతున్నాయని, బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయని తెలిసింది. మళ్ళీ ఒక్కొక్క ఇంట్లో ఒక్క పర్సన్కి ఇచ్చినప్పుడు ఇంకా పైసలు వస్తాయని ఆశనే కదా. అట్లా ప్రతి ఒక్కరు ఇక కొంతమంది ఆర్థిక పరిస్థితి, మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండదు. కొంచెం ఈ లాక్డౌన్ అయిపోయి నుంచి కొంచెం అందరి ఇళ్ళల్లో కొన్ని చేతి వృత్తులు చేసుకునే వాళ్ళే కానీ ఇంకెవరే కానీ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. వాళ్ళు వచ్చి అప్పుడు పరిస్థితి మంచిగా లేదు కాబట్టి ఇంకా కోలుకోలే, అటు పని మారిపోయింది. ఇంకా అప్పులు మళ్ళీ ఇప్పుడు జర సర్దుకుంటుంటే ఆ అప్పులు కట్టాలి, మళ్ళీ భోజనం కావాలి. ఇది కొంచెం ఆసరగా అయిపోయింది వాళ్ళకు. వరద వచ్చిందో రాలేదో ఆ ప్రాంతంలో, కానీ డబ్బులు వస్తున్నాయంటే కొంచెం హుషారుగా ఉంటారు కదా, అట్లనే ప్రయత్నం చేస్తారు. అంటే వరదలు వచ్చినా కూడా ఏం సమస్య రాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బెటరా, లేక డబ్బులు ఇవ్వడం కరెక్టా? డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు. మీకు ఎక్కడెక్కడ నష్టం జరిగిందో, ఎక్కడెక్కడ పోయినదో అది సరి చేస్తే బాగుండేది. అట్లా రాకుండా చేసుకోవాలి. దాన్ని సరిదిద్దే అవకాశాలు ఉండే. గ్రేటర్ ఎలక్షన్స్ దగ్గరికి రాగానే ఇంకా డబ్బులు పంచడం మొదలుపెట్టేస్తుంది. ఏది వరద బాధితుల రూపంలో. ఇదే అందరికి తెలిసిన విషయమే. ఇక డబ్బులు ఇస్తుండంటే ఎవరు తీసుకోరు చెప్పండి. సో ఫైనల్లీ ఓటర్లకు ఏం చెప్తారు? ఓటర్లు ఆలోచించేయాలి, ఎట్లా వేయాలి ఓటు? ఓటర్లు ఎప్పుడు ఆలోచించారండి. ఇక ఆలోచించే రోజులు పోయినాయి. ఎవరు డబ్బులు ఇస్తే వానికి ఓటు వేయడం కాడనే ఉన్నారు. ఇక కొంచెం చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరికి నచ్చిన క్యాండిడేట్కి వేసుకుంటారు. ఓకే, న్యాయబద్ధంగా గెలిచిన వాడు అయితే న్యాయంగా గెలిచినట్టు లేనే లేదు. గ్రేటర్లో మాత్రం ఎమ్మెల్యే విషయం పక్క పెట్టండి. ఈ గ్రేటర్ నేను గత 4 దఫాలుగా ఎలక్షన్ చూసిన, వచ్చిన క్యాండిడేటే వస్తాడు, లేకుంటే ఇంకొక. ఈసారి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మార్పు జరిగింది. అంతకుముందు అంతా ఒకటే క్యాండిడేట్ వచ్చేవాడు. అప్పుడు కూడా డబ్బులు పంచిండ్రు ఇక్కడ స్లమ్ ఏరియాస్ అంతా. నేను కళ్ళతో చూడలేదు, ఇక్కడికి వస్తే చెప్తారు కదా ఇట్లా మా దగ్గర ఇచ్చిన, అట్లా చెప్తున్నా. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది మీరు చెప్తున్న పాయింట్. సో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, డబ్బుల కోసమే ఓట్లు వేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. సో అందుకే అభివృద్ధి అనే మాటను గాలికి వదిలేస్తున్నారు పాలకులు అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట. ఇంకా మిగతా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఆప్ కहाँ से आए? We are from Hyderabad. You're from Hyderabad? Yeah. Okay. Are you Actually settled from, yeah, settled, you're about native? 30 years. You're native? Native we are from Kutch, Gujarat. गुजरात. ओह नाइस. अब JHMC इलेक्शंस आ रहे हैं ना, इसके बारे में आप क्या बताना चाहते हैं? See, I would request each and everyone to use their franchise, very important, and give to the leaders who are working on the ground, very importantly, who are meeting, interacting with people, who are facing the problems, the guys who are facing the problems, they are able to resolve, help them out or facilitate at least. Ground leaders basically, not that people who are sitting in AC offices and just coming out on elections. That is the basic aim. So now JHMC election schedule has come yesterday itself. Yeah. So it's just 14 days to go to polling. So in this 14 days,
will you be able to, I mean, the common man will be able to judge the candidate? Yeah, because see, basically they Is there would any know. timing problem? That is what I want to ask you. See, as long as everybody is working and reading newspapers today, even yesterday's information is today. Yeah. You know, You're right. very fast. And you want whatever is going to be printed, you know, today itself. Yes, you're Through Twitter and your various handles, you know, Within okay, this is fraction of good. seconds. It is, there is no, what do you call, for any of these problems or whatever you call for this news, there is no, what do you call, nobody can held it back, Right. basically. Okay. So it's very preview to anyone, as long as he is interested to read. And also the candidates will start, obviously there are people who have started, you know, coming and interacting and meeting. What are the issues which impact these elections? Especially in this Barkatpura region. So Barkatpura, we don't have any such major issues except for, you know, some minor things which are getting sorted out. God's grace, here it is all very, you know, we don't have any electricity problem or, you know, those basic things are all there in place. Some little problem of water is there. People now not getting water everywhere. That's about it. Otherwise, there is no major problem as such. So is there any impact of party? Like here, Telangana Rashtra Samiti is in ruling government is there, but at the same time, Bharatiya Janata Party is making his their mark. Recently, the Dubbaka bypoll results are there. So, is there an impact of political parties? Like you came from Modi's own state, which is Gujarat. So, how do you look at this parties' equations? There would be intense competition, no doubt. Okay. Yeah, and everybody is equally, you know, you never know when the tables turn. Very simple. Yeah. You know, like in Bihar and other things, the women's change the entire game. Okay. Here also there is, because this is Kachiguda, there will be a women candidate. Because this is resort for a women candidate. Okay. So you never know. It's very challenging. But I hope the best party wins. Okay. So you're so diplomatic. He's not. ఆయన చెప్పాలని ఇష్టపడట్లేదు ఏ పార్టీ అనేది, బట్ అట్ సేమ్ టైం మంచి వ్యక్తి గెలవాలని మాత్రం ఆకాంక్షిస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. సార్ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్? Are you from same Gujarat? So आप कब से इधर रह रहे हैं? हम तो लगभग 40 साल हो गए इधर 40 साल हो गए. 40 साल गुजरात से ही आए, सो हम ये सब हमारा सर्कल ही है अच्छा. घर का। आप क्या बताना चाह रहे हैं अभी ये जीएचएमसी इलेक्शंस के बारे में? नहीं वही जो इससे पहले एमसीएच था. एमसीएच तो जीएचएमसी बन गया अभी, तो ग्रेटर हैदराबाद बन गया. सो ये तो विश्व नगर बोल के कैंपेन तो हो रहा है. तेलंगाना राष्ट्र समिति भी ऐसा ही बता रहा है. जी हाँ, ये तो हम देख रही ना, कुछ एक सालों से तो हैदराबाद है, तो डेवलप हो रहा ही है अच्छी तरह से, इसके तरह हो रहा है। और पर्टिकुलर हमारी ये एरिया में जो बरकतपुरा में तो दूसरा कुछ ज़्यादा प्रॉब्लम्स नहीं है, वो हिसाब से तो ये बरोबर ही चल रहा है। और वो जो अच्छा कैंडिडेट रहेगा, काम करने वाला रहेगा, जो सबके साथ मिलके चलने वाला रहेगा, वही आएगा। सो बीइंग अ सीनियर सिटीजन, आपका मैसेज क्या है आजकल का युवाओं को और महिलाओं को और इलेक्शन में वोट डालने वाले को क्या बताना चाहते हैं आपने एज अ सीनियर सिटीजन? आप यही और तो क्या है, ये सब आइए, आप आके अपने कैंडिडेट्स को एटलीस्ट अपने कैंडिडेट्स को जानिए और उसको वोट देने की कोशिश कीजिए। अच्छा, ओके. आप कैंडिडेट्स के बारे में आप जानिए पहले तो उनके बारे में। ఓకే. సో ఇక్కడ మేజర్గా బర్కత్పుర రీజియన్లో ఈ కాలనీ పరంగా అయితే ఎటువంటి సమస్యలు ఏం కనిపించట్లేదు. బట్ ఇప్పటివరకు ఉన్న పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఓటర్లు తమ క్యాండిడేట్స్ విషయంలో తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది వీళ్ళు చెప్తున్నమాట. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్? 35 years 35 years. सो ओके, आप भी गुजरात से आए? गुजरात से अच्छा। कच्छ भुज। कच्छ, हाँ ओके. सो आप ये जीएचएमसी इलेक्शंस के बारे में क्या बताना चाहते हैं वोटर्स को? वोटर्स को वही जो है प्रॉब्लम है, थोड़ा सॉल्व करना, ऐसे नेता को चुनना, ऐसे कैंडिडेट को चुनना। पानी का प्रॉब्लम है, रोड्स का प्रॉब्लम है, थोड़ा सब जगह पे है वो। बाकी तो जो अभी इसमें कौन इन्वॉल्व है, अभी जो लाइन लगी है मी सेवा में, उसमें कौन इन्वॉल्व है मालूम नहीं, लेकिन वो नहीं होना चाहिए ऐसा। पहले हो गया, एक दफ़ा हो गया, बांट दिए, फिर नहीं बांटे, फिर वापस अभी देखो लाइन आएगा कि लोग परेशान हो रहा है। वो किसके हाथ में? ओके, या वही तो, हाँ वही, वो किसके हाथ में है क्या मालूम, उनको तो मालूम नहीं पड़ता। तो यहाँ के जो लीडर थे उन लोगों को सब देखना चाहिए कि ऐसा कैसे हो रहा है सब।
तो ये 10,000 कैसे देखते हैं आपने? 10,000 ये इलेक्शंस के वजह से दे रहे हैं? मोदी ने पहले आपको कानून बना के दिया था, बैंक दिया था, जो जनधन अकाउंट दिया था, तो काहे को आप बांटने को गए उधर? पूछने को गए? आपके सब फोटोआं हैं, आपके पास पूरा क्लियर है कि जीएचएमसी एरिया में किस किस एरिया में पानी आया था, वो मालूम है। उन लोगों को दो, उन लोगों को खातों में भी ट्रांसफर कर सकते हैं, लेकिन ये लाइन विन कुछ किया, नहीं बनाए। वो नहीं किया। फिर अभी पेपर में पढ़ रहे हैं, वो खा गए, नेता लोग खा गए, खाने वाले भी वही है, हम चुनेंगे वही लोग आएंगे सब, वो ऐसा है ना। अब इलेक्शन तो बहुत महंगा हो गया आजकल। आई मीन मिनिमम 1 crore इज सिंपल अमाउंट। एक टाइम पैसा दे दिए, उसके बाद में फिर वापस अभी देते हैं, मतलब इलेक्शन आ रहा है तो दे रहे, ऐसा लग रहा है सब लोगों को, अच्छा अच्छा, ऐसा ही लग रहा है ना। కరెక్ట్. సో దిస్ ఈజ్ వాట్. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం నిజంగా మంచి పాయింట్ వారు రేస్ చేశారు. అదేంటంటే మోదీ జన్ధన్ అకౌంట్లు ఇచ్చారు. చాలామందికి అసలు చాలా పేదలకు కూడా అకౌంట్లు వచ్చిన నేపథ్యంలో సో డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ క్యూ లైన్లు, ఎందుకు ఇంతసేపు వెయిటింగ్లు ఇవన్నీ చేస్తున్నారు? డైరెక్ట్గా డబ్బులు చేతికి ఇవ్వడం అనేది దేనికి సంకేతం అనే ఒక ప్రశ్న రేజ్ చేస్తూ ఉన్నారు. సో అకౌంట్లో వేయడం కంటే కూడా డైరెక్ట్గా చేతికి డబ్బులు ఇవ్వడం అనే కాన్సెప్ట్ గురించి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది.